రక్తదాన శిబిరానికి అనూహ్య స్పందన లభించింది. నేడు రామ్ చరణ్ జన్మదిన సందర్భంగా ఆల్ మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అధ్యక్షులు కేబీ హరికృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి అనూహ్య స్పందన లభించిందని అధ్యక్షులు కేబీ హరికృష్ణ పేర్కొనడం జరిగింది. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో ఓబ్లాచారి రోడ్డులోని గోసాబావి వినాయక కళ్యాణ మంటపం వద్ద నేడు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్టు ఆయన తెలియజేయడం జరిగింది. యువత, జన సైనికులు, స్వచ్ఛంద సంస్థలు పెద్ద ఎత్తున విచ్చేసి రక్తదానం చేయడం ఎంతో గర్వించదగ్గ విషయమని ఆయన పేర్కొనడం జరిగింది. స్టీల్ ప్లాంట్ వ్యవస్థాపక అధ్యక్షులు, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి బిఎం నాదెల్ ముఖ్య అతిథిగా పాల్గొని రక్తదాతలకు ప్రశంసా పత్రాలను అందించడం జరిగింది. ఈ సందర్భంగా ఆల్ మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు కేబీ హరికృష్ణ, జన విజ్ఞాన రాష్ట్ర కార్యదర్శి నాదెల్, ఫ్యాన్స్ డిటి గౌతమ్ మీడియాతో మాట్లాడడం జరిగింది. రామ్ చరణ్ జన్మదిన వారోత్సవంలో భాగంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించినట్టు తెలియజేయడం జరిగింది. అందులో భాగంగానే నేడు బర్త్డే సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని వారు పేర్కొనడం జరిగింది. మరిన్ని సేవా కార్యక్రమాలు మున్ముందు కొనసాగిస్తామని వారు మీడియాతో పేర్కొన్నారు. తరలి వచ్చి రక్తదానం చేసినారు. అలాగే ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేసినాము. ప్రపంచవ్యాప్తంగా మన రామ్ చరణ్ బాబు గారి జన్మదినం వేడుకను ఘనంగా జరుపుకుంటారు. ఈరోజు శుభదినం. మాకు మెగా అభిమానులందరికీ పండుగ వాతావరణంగా కనిపిస్తూ ఉంది. ఇలాంటి పుట్టినరోజులో మన రామ్ చరణ్ గారు ఎన్నో జరుపుకోవాలని, నిండు నూరేళ్ళు సుఖ సంతోష ఆరోగ్య అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై రామ్ చరణ్ బాబుకి హ్యాపీ బర్త్డే. మాకు ముఖ్య అతిథిగా జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి మరియు రాయదుర్గం పట్టణంలోని ఎంతోమంది యువకులు తప్పుదారి పట్టకుండా ఉపాధి కల్పించాలని అహర్నిశలు కష్టపడుతూ స్టీల్ ప్లాంట్ సాధన కమిటీ ఏర్పాటు చేసి దానికి అధ్యక్షునిగా ముందుకు నడిపిస్తున్నటువంటి నాదల్ గారు కూడా మాకు ఎంతోగానో ఇన్స్పిరేషన్గా తీసుకుని మేము మా యొక్క కార్యక్రమాలకి మేము నాదల్ గారిని ముందుగా పెట్టి అన్ని కార్యక్రమాలు చేయిస్తున్నాము. మా కార్యక్రమాల అన్నిటికీ వచ్చి తమ యొక్క విలువైన సమయాన్ని కేటాయించినందుకు నాదల్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఇటువంటి కార్యక్రమాలకు మాకు ముందుకు కూడా మాకు సహకరించాలి, మీ సహాయ సహకారాలు చాలా కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సహకరిస్తారని కూడా ఆశిస్తున్నాము. నాదల్ గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఆయన చిరంజీవి అభిమాని అవడం కూడా మాకు ఇంకా ప్రత్యేకం. ఆయన ప్రత్యేకంగా స్టీల్ ప్లాంట్ కమిటీ చేస్తూ మా అభిమానుల కార్యక్రమాలకు కూడా హాజరవ్వడం, ఆయన మెగాస్టార్ చిరంజీవి గారికి వీరాభిమాని అవ్వడం మాకు ఎంతో సంతోషకరమైన విషయం. ఈరోజు రాయదుర్గం పట్టణంలోని ఆల్ మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అధ్యక్షుడు శ్రీ కేవీ హరికృష్ణ అన్నగారి ఆధ్వర్యంలో డాక్టర్ పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారి ముద్దుల తనయుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు రక్తదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ రక్తదాన కార్యక్రమానికి మెగా అభిమానులతో పాటు సమాజ సేవకులు మరియు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి వారు రక్తదాన కార్యక్రమంలో పాల్గొని వారి యొక్క అభిమానాన్ని చాటుకుని సమాజం పైన వారికి ఉన్న గౌరవాన్ని, వారికి ఉన్న పట్టుతత్వాన్ని చాటుకున్నారు. అలాగే ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరిగినది. గత 4-5 రోజులుగా నీటి సరఫరా, మజ్జిగ సరఫరా, చలివేంద్రం వంటి కార్యక్రమాలు ఎన్నో చేపట్టినారు. ఈ కార్యక్రమాలన్నిటికీ మెగా అభిమానులతో పాటు పట్టణ ప్రజలు అందరూ ఎంతగానో సహకరించినారు. ఇటువంటి కార్యక్రమాలకు ఎంతగానో సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మరోసారి రామ్ చరణ్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు. నమస్కారాలండి. ఈరోజు మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ అయినటువంటి రామ్ చరణ్ గారి హీరో బర్త్డే సందర్భంగా ఈరోజు చిరంజీవి ఫ్యాన్స్ సేవా సమితి ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా జన్మదినం జరుపుకున్నాము. ఈ సందర్భంగా రక్తదాన శిబిరాన్ని మరియు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. నిన్నటి రోజున చలివేంద్రాన్ని మరియు మజ్జిగ వితరణ కార్యక్రమం జరిగింది. ఇలా మరిన్ని కార్యక్రమాలు చేయాలని అభిమానులను కోరుకుంటున్నాను. ఈరోజు దాదాపు ఒక 40 మందికి రక్తదాతలు ముందుకు రావడం ఫ్యాన్స్ని అభినందనని నేను చాటుకుంటున్నాను. మరిన్ని సేవా కార్యక్రమాలు చిరంజీవి ఫ్యాన్స్ అందరూ సమితి తరపున ఇంకా చేయాలని, ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. మరోసారి చిరంజీవి అభిమానులకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి జన్మదిన శుభాకాంక్షలు. ధన్యవాదాలు.